పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా సార్. ఎంత లెక్క ఖర్చు అయినా పర్వాలేదు సార్, బాగా అయ్యేటట్టు చూడండి. ఒకసారి మీ అమ్మని చూడు మామ ఎంత బాధపడుతుందో. ఇంతకు ఎడ తగిలించుకున్నావు? మా వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, చిక్కి గిఫ్ట్ కొనాలి. ఒక 500 లెక్కివా? ఏడుంది లెక్క? ఒకసారి ఫేస్ రైట్ అని ఇచ్చుకో, ఇస్తే 500తో పోద్ది. లేదంటే పడుకున్నప్పుడు పిల్లగా చేసుకొని పోతా. ఆ చూపింది సూర్పనక్క లాగా లెక్కదా. 10 మాసాలు మోసి కని పెంచితే నాకే చేయెత్తుతా. ఏం ఇబ్బంది లేదు, టాబ్లెట్లు వాడని తగ్గిపోద్దిలే. 10,000 రూపాయలు ఏంటి ఇంకా పోండి. 10 ఏమి ఇచ్చినవులే, రౌండ్ ఫిగర్ చేసుకోండి. అడిగినప్పుడు ఇచ్చింటే 500తో పోయేది. ఇప్పుడు చూడు 10,000 ఇల్లా. నీకోసం ఎంతైనా ఖర్చు పెడతా, నీకుగా 1 రూపాయి ఇయ్యను. మా అట్లీస్ట్ ఒక 100 రూపాయలు మా డైరీ మిల్క్ కన్నా కొనిస్తా. లేదంటే వేరేంతో పోద్ది. మా ఏడుంది లెక్క? అమ్మ ఊపిరాడు ఎవరికైనా అమ్మ 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. हे प्रभु, पेद्द प्लानिंग है, पेद्द प्लानिंग है.